హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను చుక్కకూర పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసి ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకున్నాను. ఉద్దిపప్పు 1 స్పూను, శనగపాయలు 1 స్పూన్ వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసేసుకుని వేయించుకుందాము. కొంచెము ఆయిల్ వేయకముందే వేయించేసుకునేసి తర్వాత ఆయిల్ వేసి వేయించుకునేసి ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత బాగా దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసేసుకునేసి మళ్ళీ కడాయి పెట్టేసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. వేసేసుకునేసి తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపాయలు వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తగినన్ని, అంటే చుక్కకూర పులుపు ఉంటుంది కదా, పులుపు తగ్గట్టు కారం వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకున్నాను. కట్ చేసుకుని ఆనియన్ వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా వేగిపోతుంది అనమాట. ఏం చేసుకుందాం. ఇవి కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకునేసి ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు, ఇప్పుడు చుక్కకూర వేసేసుకుందాము. చుక్కకూర ఒక కట్ట వేసుకుంటున్నానండి. కడిగి పెట్టుకున్నాను, అది వేసేసుకుందాము. పచ్చడి సూపర్గా ఉంటుందండి. వేడి అన్నం లేకైనా చల్లన్నం లేకైనా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఇదేమి మిక్సీకి వేయబడలేదు, ఇది ఇట్లా వాడిస్తేనే మెత్తగా అయిపోతుందండి చుక్కకూర. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అంతా అయిపోతుందండి. అన్నీ రెడీగా ఉండండి. 5 మినిట్స్లో పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలిపేసుకుందాము. కలిపేసేసుకునేసి నీళ్ళంతా ఎగిరిపోవాలండి. మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ చూసి వేసుకోవాలండి. అప్పుడు కొంచెం వేసుకున్నాను కదా, మళ్ళీ చూసి వేసుకోవచ్చు. తక్కువనే పర్లేదు, ఎక్కువైతే వేసుకోకూడదు. ఈ విధంగా అంతా ఏగిపోయింది. ఇప్పుడు మనము ఆడించుకున్నానండి, ఇది మిక్సీకి పొడి ఆడిచ్చేసుకొని ఈ విధంగా అంతా కలుపుకుంటున్నాను. ఈ విధంగా పొడి వేసుకుంటే పచ్చడి సూపర్ స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. టేస్ట్ కొంచెం చూద్దామా ఎలా ఉందా అనేది. చాలా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.